క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ భస్మ బుధవారం యాష్ వెన్స్డే శుభాకాంక్షలు ప్రభునామ పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పాత నిబంధన పాఠ్యభాగముగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 21వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. మనకి ఇవ్వబడినటువంటి అంశం ఉపవాసము. మూలవాక్యానికి మనం వెళదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇది మూలవాక్యం. ప్రియులారా, దేవుడు ఇప్పుడైనా సరే మీరు మనస్సు మార్చుకొని కన్నీరు విడుస్తూ నా యొద్దకు మరలుకొనండి అని ఈ భాగంలో మనతో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. లెంట్‌లోనికి మనం ప్రవేశిస్తున్నాం. లెంట్ కాలం 40 దినాలు మనం చూస్తాం. లెంట్ అంటే లాటిన్‌లో క్వాడ్రాగేసిమా అనగా 40 అని అర్థం. ఈస్టర్ కోసం సిద్ధపడటం అని అంటాం ప్రియులారా. చాలా మంది బహిరంగంగా సిద్ధపడతారు. ఆ సిద్ధపాటును గురించి తెలియజేసేటటువంటిదే భస్మ బుధవారం అని మనకు అర్థమవుతా ఉంది. లెంట్ సాధారణంగా క్యాథలిక్, లూథరన్స్, మొరావియన్, యాంగ్లికన్, యునైటెడ్ ప్రొటెస్టెంట్స్ మరియు ఆర్థోడాక్స్ క్రైస్తవ సాంప్రదాయాల్లో ఇది జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఇంకా మనం చూస్తే అనాబాప్టిస్ట్, బాప్టిస్ట్, మెథడిస్ట్, రిఫార్మ్డ్ ఇలా కొన్ని డినామినేషన్స్‌లో కూడా ఈ లెంట్ అనేది జరుగుతుంది. లెంట్‌ను పాటిస్తారు. కొన్ని చర్చెస్‌లో అయితే లెంట్‌ను పాటించేవాళ్ళు లేరని మనకు అర్థమవుతా ఉంది. లెంట్‌ను గురించినటువంటి విషయం ఇది. ముఖ్యంగా లెంట్ కాలంలో ఉపవాసం ఉండటం నంబర్ 1, నంబర్ 2 ప్రార్థన చేయటం, నంబర్ 3 దాన ధర్మాలు చేయటం, నంబర్ 4 సంయమనం పాటించటం. ఇవండి ముఖ్యమైనవి. కొన్ని ప్రాంతాల్లో యాష్ వెన్స్‌డే అని ప్రారంభిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో క్లీన్ మండే అని ప్రారంభిస్తారు పిల్లలు. కొన్నేమో గురువారంతో ముగుస్తాయి, కొన్ని శనివారంతో, అంటే మౌండి గురువారంతో కొన్ని ముగుస్తాయి, కొన్నేమో శనివారంతో ముగుస్తాయి. కామన్‌గా అందరికీ శుక్రవారం అనేది శిలువ ధ్యానంలోనికి అందరం వెళతాం. ఆదివారం అనేది ఈస్టర్ మనం జరుపుకుంటాం. ఇది లెంట్‌ను గురించినటువంటి విషయాలు. లెంట్ అనేది దుఃఖంతో నిండుకున్నటువంటి కాలం. ఇది తప్పనిసరిగా ఈస్టర్ యొక్క గొప్ప వేడుకతో ముగుస్తుంది అని మనకు అర్థమవుతుంది. తూర్పు ఆర్థోడాక్స్ వర్గాలలో దీన్ని ప్రశాంతవంతమైన విచారం లేక కాలంగా వాళ్ళు పిలిచేవారని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇందులో క్షమాపణ, పశ్చాత్తాపం, అలాగే దేవుని ఎదుట వారు వేడుకోవడం అనేది మనకిక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనకు కనపడతాయి. ఇంకా పస్కాను గురించి మనం వినాలనుకుంటే పస్కా ఆయత్కాలం అంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానాలను గురించి తెలియజేస్తుంది. ఈ శ్రమ, మరణ, పునరుత్థానాలకు ముందు 40 రోజులు ఉపవాసంతో కూడినటువంటి ధ్యాన కాలాన్ని పస్కా ఆయత్త కాలం, లెంట్ అని అంటాం. ఓల్డ్ ఇంగ్లీష్‌లో మనం చూస్తే లెంటాన్ అని పిలువబడింది. మాధ్యమిక కాలపు ఇంగ్లీష్ భాషలో లాంచ్ అని పిలువబడింది. జర్మనీ భాషలో ల్యాన్ అని ఈ కాలాన్ని గురించి చెప్పబడింది. దీన్నే పీరియడ్ అంటాం. ఈ మాటకు స్ప్రింగ్ అనగా వసంత కాలము లేక పుష్పకాలము అని అర్థం. ఈ కాలంలో ఎంతో మంది దేవుని బిడ్డలు పాప ప్రాయశ్చిత్తం పొంది తమ హృదయాలను చిగురింపజేసుకొని నూతన జీవితంలోనికి ప్రవేశిస్తారు. కనుక ఈ కాలాన్ని వసంత కాలంగా,
లెంట్‌గా పండితులు భావించి పస్కా ఆయత్త కాలం అనే పేరు పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే పస్కా అంటే ఏమిటో క్లుప్తంగా గూడా తెలుసుకుందాం రండి. హీబ్రీ భాషలో లేక హీబ్రూ భాషలో ఆబర్ అని దీన్ని పిలవడం జరిగింది. గ్రీక్ భాషలో పస్కా అని పిలవడం జరిగింది. ఇంగ్లీష్‌లో పాసోవర్ లేక ఎక్సోడస్ అని పస్కాను పిలిచినట్టుగా మనకు కనపడతా ఉంది. ఈ మాటకు భౌగోళికంగా దాటిపోవటం, అలాగే ఆత్మీయంగా పాపపు కోపము నుండి దాటిపోవటం అని కూడా చెప్పుకోవచ్చు. హెబ్రీయులు లేక ఇజ్రాయెల్ ప్రజలు పస్కాను ప్రధానమైనటువంటి 3 పండుగల్లో ఒకటిగా వారు భావించినట్లుగా, వారు ఈ పస్కా పండుగను ఖచ్చితంగా వారు ఆచరించినట్లుగా మనకు కనపడుతుంది. నిర్గమాకాండం మీరు 12వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దేవుడు వారికి ఆజ్ఞాపించినట్టుగా కూడా మనకిక్కడ కనపడుతూ ఉంది. ఇంకా మనం పస్కాను గురించి తెలుసుకోవాలంటే, ఆగమన కాలం, అనుగ్రహ కాలం, తపస్సు కాలం, తిరిగివచ్చు కాలం లేదా పవిత్రపరచుకొను కాలం అని చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు అనుభవించినటువంటి శ్రమలను ధ్యానం చేస్తూ, మనలోని పాపాలను, బలహీనతలను సిలువ క్రింద పాతిపెట్టి, దేవుని చెంతకు తిరుగువచ్చు కాలమే ఈ ఉపవాస దీక్షా కాలం. ఈ ఉపవాస దీక్ష ద్వారా చాలామంది హృదయ పరివర్తన చెంది మంచి జీవితం జీవిస్తున్నారు. పాత, క్రొత్త నిబంధనల్లో మనం చాలా చోట్ల ఉపవాస దీక్ష గురించి వ్రాయబడటం చూస్తాం ప్రియులారా. మీరొకసారి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని వచనాలను మీరు చూస్తే అక్కడ మనకు కనపడుద్ది. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. చూసారా? 40 పగలు 40 రాత్రులు మోషే హోరేబు పర్వతం మీద గడిపాడు. దేవుడు రమ్మని చెప్పాడు. పైకి రమ్మన్నాడు. ఆ కొండ అగ్నితో మండుతా ఉంది. దేవుడు ఆ కొండ మీదకొచ్చాడు కాబట్టి అలాగుంది. దేవుడు రమ్మని పిలిస్తే ఆ అగ్ని ఈయనకే హాని చేయలేదు. ఆయన పైకి వెళ్ళాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీయు వాటి మీద ఉండెను. చూడండి. దేవుడే స్వయంగా తన వ్రేలితో వ్రాసాడంట. ఆ మాటలన్నీ, ఆజ్ఞలన్నీ, 10 ఆజ్ఞలు. 40 రోజులు అక్కడుంటే, 40 రోజులు ఈయన నిద్ర లేదు, ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఇతనితో మాట్లాడాడు. 11వ వచనం. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకప్పగించెను. దేవుడే ఆ రాతి పలకలను ఆయన స్వహస్తంతో ఆయన వ్రేలితో రాసి ఈయనకు అప్పగించాడంట. అందులోనే ధర్మశాస్త్రం ఉంది. 12వ వచనం. నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి, తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని. ఇదిగో, వారు లోబడనొల్లని ప్రజలు. నాకు అడ్డము రాకము. నేను వారిని నశింపజేసి, వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని, కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. చూడు దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలు చెడిపోయి ఉన్నారు. ఈ ప్రజలను బట్టి నాకు కోపం రగులుకుంది. నువ్వు నాకు అడ్డం రావద్దు. వారిని నశింపజేస్తాను అని చెప్పి ఆకాశం క్రింద వీళ్ళు ఉండకుండా తుడుపు పెడతానని చెప్పేసి దేవుడంటే, మోషే అడ్డుకున్నాడండి. అయ్యా క్షమించు అని వారి పక్షాన నిలవబడి మాట్లాడతాడు. ఇంకా 10 ఆజ్ఞల పలకలు తీసుకొని కిందకొస్తాడు. చూద్దాం అప్పుడేం జరిగిందనేది. నేను చూచినప్పుడు మీరు, మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి. పోత దూడను చేయించుకొని
యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కనుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. నా కోపం వచ్చింది. దేవుడు స్వయంగా వ్రాసిచ్చినటువంటి ఆ పలకలు 2 పలకలయి, ఒకటి కాదు. 2 పలకలు రాసిస్తే నా 2 చేతుల్లో అయి పట్టుకొని వస్తా ఉంటే, మీరు చేస్తున్నటువంటి పనిని బట్టి, మీరు చేసుకున్న ఆ దూడను ఆరాధిస్తా ఉంటే, నాకు కోపమొచ్చి ఆ 2 పలకలను నేలకేసి పగలగొట్టాను. మిమ్మును బట్టి మరలా 40 రోజులెళ్లి అక్కడ ఉపవాసం ఉండి మరలా మీకోసం ప్రార్థన చేశాను. దేవుని ఎదుట నేను సాగిలపడి దేవుణ్ణి అడిగాను అని చెప్తున్నాడు మోషే. 19వ వచనం. ఏలయనగా మిమ్ము నశింప చేయవలనని కోప్పడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకొంటిని. చూసారా? మోషే ఇజ్రాయేలు ప్రజల కోసం బతిమలాడుకున్నాడు. అహరోనే కదా ఆ బంగారం అంతా కలెక్ట్ చేసి చేసింది. అందుకని దేవుని కోపం అహరోను మీద కూడా రగులుకుంటే అహరోను నిమిత్తమై కూడా ఈయన వేడుకున్నాడంట ప్రియులారా. అది సేవకుని యొక్క లక్షణం. 21వ వచనం. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళియగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించితిరి. యెహోవా మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బెర్నియాలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడనే యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఆయన మాటను వినలేదు. మీరు చేసిన పనులేంటి? ఇలాంటి పనులు చేసి మీరు దేవునికి తిరుగుబాటు చేశారని కూడా మోషే చెప్తున్నాడు. 24వ వచనానికి వెళదాం. నేను మిమ్మును ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మును నశింప చేసేదనగా నేను యెహోవాకు ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకుము. నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము అని నేను ప్రార్థన చేశాను. మీకోసం నేను ఇంతగా వేడుకున్నానని చెప్తున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. చూడండి, అదండి ఉపవాస ప్రార్థన అంటే. అంటే దేవునిలో లీనమవటం అంటాం. చాలా మంది అన్నం తినకుండా ఉంటే అదే ఉపవాసం అంటారు. ఈ రోజు నుంచి మీరు చేయాల్సినటువంటి పనులేంటంటే, ఒక నిబంధన చేసుకోండి. దేవునికి ఒక సమయం కేటాయించుకోండి. ఆ సమయం ఉదయం కేటాయిస్తావా? సాయంత్రం కేటాయిస్తావా? నువ్వు ఉద్యోగస్తుడివైతే ఉద్యోగానికెళ్తావు. నువ్వు వ్యాపారస్తుడివైతే వ్యాపారానికెళ్తావు. నువ్వు విద్యార్థివైతే చదువుకెళ్తావు. మరి ఒక వ్యవసాయకుడు కూలి పనికి వెళ్తాడు. పొలం పనికి వెళ్తాడు. వాళ్ళకి కుదరదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? రాత్రో లేకపోతే ఉదయమో ఓ టైం పెట్టుకోండి. రాత్రి వేళలో 11-12కి పెట్టుకోండి. లేదా 10-11 వరకు ఒక గంట టైం పెట్టుకోండి. లేదు నాకు రాత్రి కుదరదనుకున్నప్పుడు ఉదయం పూట టైం పెట్టుకోండి. 5 గంటల నుంచి 6 గంటలు, 6 గంటల నుంచి 7 గంటలు టైం పెట్టుకోండి మీ అనుకూలతను బట్టి. ఆ టైంను ఫాలో అయ్యి క్రమం తప్పకుండా మనస్సు లీనం చేసి దేవునిపై లగ్నం చేసి ప్రార్థన చేయండి. స్పెషల్ డేస్ అంటాం ఇవి. ప్రత్యేకమైనటువంటి దినాలు. ప్రత్యేకంగా నిన్ను నీవు రోజు ప్రార్థన చేస్తావు. కానీ నిన్ను నీవు దేవునికి సమర్పించుకునేటటువంటి దినాలు. నువ్వు చేసినటువంటి పాపాలను బట్టి నిన్ను నీవు నలగొట్టుకునేటటువంటి దినాలు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించినటువంటి సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా
యెజెబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును గాక. చూడండి, యెజెబెలు చెప్పినటువంటి మాట. మా ప్రవక్తలందరిని చంపించావు గదా! నేను రేపు ఈ వేళకు నీ ప్రాణం తీయకపోతే దేవుడు గూడా నాకు గొప్ప అపాయం కలుగజేస్తాడని ఆమె చెప్తుందనమాట. 3వ వచనం నుంచి. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, యెజెబెలు చేతిలో చావటం కంటే నీవు నా ప్రాణం తీసుకుంటే చాలా బాగుంటదయ్యా. పాపిష్టుల యొక్క చేతిలో నా ప్రాణాన్ని పెట్టొద్దయ్యా అంటున్నాడు. బదిరీ వృక్షం కింద కూర్చొని ఆ మాట చెప్తున్నాడు. తర్వాత ఏం జరిగింది చూద్దామండి. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. చూడండి, 2 సార్లు భోజనం పెట్టడం జరిగింది. ఆ బదరీ వృక్షం కిందే దేవుణ్ణి అడిగి పండుకున్నాడు. మొదటిసారి రొట్టె, నీళ్ళు ఇవ్వటం జరిగింది. రెండోసారి మరలా దేవదూత వచ్చి తట్టి అతనికి రొట్టె, నీళ్లు, మనుషులు కాదు పెట్టింది, దేవుని యొక్క దూతే ఈయనకు భోజనం పెట్టడం, ఈయనకి నీళ్ళు ఇవ్వటం గొప్ప విషయం. దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ ఎంత గొప్పదో చూడండి. నువ్వు కన్నీరు విడుస్తుంటే, నువ్వు బాధపడుతుంటే, నువ్వు దుఃఖపడుతుంటే, నువ్వు భయపడుతుంటే, నువ్వు ఆందోళన చెందుతూ ఉంటే, నువ్వు చింతలో ఉంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. తన దూతను పంపించి ఆకలిగొన్న నా కుమారుడికి భోజనం పెట్టమని, దప్పిగొన్న నా కుమారుడికి దప్పిక తీర్చమని 2 సార్లు, మొదటిసారి భోజనం పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, రెండవసారి భోజనం పెట్టి మరలా నీళ్ళు ఇవ్వడం అనేది ప్రత్యేకంగా మనం చూస్తాం పిల్లలు. 2 సార్లు పెట్టబడినటువంటి ఆ భోజన బలంతో 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కాలినడకన హోరేబు పర్వతం దాకా వెళ్ళాడు. దేవుని పేరు పెట్టబడినటువంటి, దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి హోరేబు కొండ దగ్గరికి ఆయన వెళ్ళాడు. చూడండి, 40 రోజులు ఎంత గొప్ప విషయాన్ని మనకు చూపెడుతున్నాయో. అలాగే మీరు యోనా గ్రంథం 3వ అధ్యాయం 4-10 వచనాలు మీరు చదివితే అక్కడ నినివే ప్రజలు పాపంలో పడిపోయినట్టుగా మనకు కనపడుతుంది. దేవుడు యోనాను పోయి ప్రవచన వాక్కులు చెప్పమంటాడు. అగ్నితో ఆ పట్టణాన్ని నేను కాల్చబోతున్నాను, ఉగ్రత రాబోతుంది, పట్టణం నాశనం అవ్వబోతుంది చెప్పమంటే యోనా మరి ఎక్కడి నుంచి బయలుదేరాడు అని మీకు తెలుసు. అతను దేవుడు చెప్పిన మార్గం వెళ్లకుండా వేరే మార్గానికి వెళితే దేవుడు తిరిగి తీసుకుని వచ్చి యోనాను ఒక తిమింగలం మింగేటట్టుగా చేసి, తిమింగలం వచ్చి నినివే పట్టణం దగ్గర ఆయన కక్కినప్పుడు ఆయన ఆ పట్టణంలోనికి వెళ్ళి ఈ వర్తమానం ప్రకటిస్తాడు, ఈ ప్రవచన వాక్కులు తెలియజేస్తాడు. అప్పుడు రాజు తన వస్త్రములను చింపుకోవటం, బూడిదలో కూర్చోవటం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. రాజే ప్రకటన చేయిస్తాడు. రాజ్యంలో ఉన్న అధికారులు కావచ్చు, రాజ్యంలో ఉన్నటువంటి వృద్ధులు మొదలుకొని చిన్నపిల్లల వరకు అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఉపవాసం చేయాలి. మనం పెంచుకుంటున్న పశువులకు కూడా ఆహారం పెట్టొద్దు, పక్షులు కూడా ఆహారం పెట్టొద్దు అని చెప్తున్నాడు. అంత తీవ్రమైన స్థాయిలో వాళ్ళు ఉపవాసం చేశారు. ఎందుకంటే రాజు అంటాడు, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండటానికి మనం ఈ పని చేయాలి. మనం అందరం కూడా దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ రానున్న ఉగ్రత నుండి విడిపిస్తాడు అని ఆ రాజు ప్రకటింపజేస్తాడు. కనుక అందరూ అలా ఉండి ఉపవాసం ఉండి వాళ్ళు ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుగా మనకు కనపడతా ఉంది.
అది నిష్ట కలిగిన ఉపవాసం. మనమేం చేస్తామంటే, ఈరోజు ఉపవాసం అని ఉదయం నుండి సాయంత్రం దాకా అన్నం తినకుండా ఉంటే ఉపవాసం అని మనం అనుకుంటాం. అంటే అలా ఉండి మనం ఉదయాన్నే ఉద్యోగానికెళ్ళిపోతాం, ఉపవాసం అంటాం. ఉదయాన్నే చదువుకెళ్ళిపోతాం, ఉపవాసం అంటాం. ఉదయాన్నే పొలానికెళ్తాం, ఉపవాసం అంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలిసినా? వాళ్ళు పని పాటలన్నీ మానేసి కాలం పెట్టుకున్నారు. దేవుడు క్షమించేంత వరకు అని ఒక సమయం ఏర్పాటు చేసుకొని వాళ్ళు గోనె పట్టు కట్టుకొని, బూడిద జల్లుకొని ఉపవాసం ఉన్నారు. తిండి తినకుండా, నీళ్లు తాగకుండా, ప్రార్థనలు చేస్తా, ఏడుస్తూ ప్రార్థనలు చేస్తా, తమ పాపములు ఒప్పుకుంటా వాళ్ళడిగితే దేవుడు తన ఉగ్రతను రానివ్వకుండా చేశాడు. అది ఉపవాసం అండి. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తా ఉంటాం. గొడవాడుకుంటూ ఉపవాసం చేసేవాళ్ళు, ఆ పనులు చేసుకుంటూ ఉపవాసం ఉన్నామనేటటువంటి వాళ్ళు. కాదు, కాదు. ఒక సమయం కేటాయించుకోండి. మీ ఉద్యోగాలు మానుకోమని దేవుడు చెప్పట్లేదు. మీ విద్యను మానుకోమని దేవుడు చెప్పట్లేదు. మీ పనులు మానుకోమని దేవుడు చెప్పట్లేదు. ఒక సమయం కేటాయించుకొని, అది అర్ధగంట కేటాయించుకుంటావు, గంట కేటాయించుకుంటావు, కేటాయించుకొని ప్రార్థన చేయమంటాడు. నాకు దగ్గరగా ఉండండి. మనందరికీ తెలుసు ఉపవాసం అంటే దగ్గర నివాసం. దేవునితో దగ్గరగా ఉండే సమయం అంటాం. సంవత్సరానికి ఒక్క మారు ఈ సమయాన్ని మనం 40 రోజులు పాటించడం చాలా గొప్ప గదా! ఈ 40 రోజుల కోసం ఎదురు చూడటం ఎంత గొప్ప విషయం. ఈ పాటిద్దాం, పాటిద్దాం అనేటటువంటి మనసు రావటం ఎంత గొప్ప విషయం. అయితే ప్రియులారా, పశ్చాత్తాపపడినటువంటి నీవు, నీ పాపములను ఒప్పుకున్నటువంటి నీవు తిరిగి మరలా పాపంలోనికి వెళ్ళొద్దు. పందికి ఎంత స్నానం చేయించినా అది పోయి బురదలో పడుతుంది మరల. కుక్క వాంతి చేసుకొని ఆ వాంతిని తిరిగి గతుకుతుందది. క్రైస్తవులు అలాగుండకూడదు. ఒకసారి నీ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, దేవా నా పాపమును క్షమించు అని అడిగిన తర్వాత, మరలా తిరిగి పాపం చేసి అత్యధికమైనటువంటి ఉగ్రత తెచ్చుకోవద్దు. నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని దేవుణ్ణడిగి, పాపముల నుండి విడుదల పొందటానికి ప్రయత్నం చేయమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కనుక ఇది తపోకాలం. ఆధ్యాత్మిక వసంతకాలం అని కూడా మనం పిలుస్తాం. ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్‌లో లెంట్ అనే ఏకపదంతో మనం వ్యవహరిస్తాం. అయితే మన భాషలో ఆధ్యాత్మిక వసంతకాలం అని మనం చెప్పుకుంటాం. ప్రకృతి పరంగా కూడా ఇది వసంతకాలం. ప్రకృతి క్రొత్త ఉత్తేజంతో, జీవకళతో ఉట్టిపడే కాలం ఇది. ఈ కాలంలో మనం నియమ నిష్టలతో పాటించే ఈ పశ్చాత్తాప కాలం కూడా మనలో హరించిపోయిన జీవాన్ని, వదులుకున్న విలువల్ని, దూరమైపోయిన ఆనందోత్సాహాలను మనలో పూరిస్తుంది. వసంతాన్ని మనలో పూయిస్తుంది. అందుకే ఈ కాలాన్ని ఆధ్యాత్మిక వసంత కాలం అని పిలుస్తాం. నూతన నిబంధన గ్రంథంలోనికి మనం వెళితే యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు అరణ్యంలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం చదువుకుందాం రండి. అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది అనగా సాతాను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా ఆ అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని
వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూసారు గదా! నూతన నిబంధన గ్రంథంలో జరిగినటువంటి ఆ పనిని మీరు చూసారు గదా! యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు, అలాగే యేసుక్రీస్తు ప్రభు శ్రమపడుటకు, యేసుక్రీస్తు ప్రభు రాబోయే సమస్యలన్నీ ఎదుర్కొనుటకు, మనిషికి రక్షణ ఇవ్వుటకు ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడటానికి వెళ్ళినటువంటి కాలమే 40 రోజులు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనంతరం 3 శోధనల ద్వారా సాతానుడు లొంగదీసుకోవాలని చూశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ సాతానును గద్దించినట్టుగా మనకు కనపడుతుంది. మనం కూడా మన జీవితంలో సాతానుడు మన వెంట వస్తా ఉంటాడు. మనం గద్దించాలి. మన హృదయంలోనికి రావాలనుకుంటాడు. మనల్ని చెడగొట్టాలనుకుంటాడు. కనుక ఈ ఉపవాస కాలంలో సాతానును మనం గద్దించగలిగిన వారమై ఉండాలి. ఆహ్వానించకూడదు. ఆ తర్వాతైనా గాని ఆహ్వానించకూడదు. అతనొస్తే మన హృదయం మలినం అయిపోయినట్టు. అందుకని సాతానుని మన హృదయంలోనికి రానివ్వనటువంటి కాలం, సిద్ధపడే కాలం. ఇప్పుడు గనక ఈ 40 రోజులు మనం అట్లా ఉండగలిగితే, ఇలా అలవాటు పడగలిగితే, ఇక తక్కినటువంటి రోజులు గూడా మనం ఇలాగనే ఉండగలుగుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-21 వచనం వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని గాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటైనను, తుప్పైనను తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమటైనను, తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. దేవుడు చెప్పినటువంటి మాటలండి ఇవన్నీ. కనుక ఇక్కడ మనకేం అర్థమవుతుంది? నీవు మనుషులకు కనపడాలని ఉపవాసం చేయొద్దు. మనుషుల్ని మెప్పించాలని ఉపవాసం చేయొద్దు. రహస్యమందు చూచుచున్న నాకు కనపడాలని ఉపవాసం చెయ్యి. అప్పుడు నీకేది ఇష్టమో అడుగు నేను చేస్తానంటున్నాడు. అంతేగాని మురికి బట్టలేసుకొని ఉపవాసం చెమట పట్టుకుంటూ అలాగ తిరిగి నేను ఉపవాసం ఉన్నాను సార్ అని అంటే జాలిపడేది మనుషులు, దేవుడు కాదు. దేవునికి జాలి హృదయం కలగాలి అనంటే నీవు ఉపవాసం ఉంటున్నట్టు ఎవరికీ తెలియకూడదు. అందుకని నీ ముఖమును కడుక్కొని నూనెతో నీ తల అంటుకొని అంటాడు. నువ్వు మొరపెడుతున్నది దేవునికే తెలియాలి. ఆ రీతిగా ఉపవాసం ఉండటం నేర్చుకోమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు 40 రోజులు ఎవరెవరు ఉపవాసం ఉండబోతున్నారో వాళ్ళు రహస్యమందు చూస్తున్న దేవునికి కనపడాలని ఒక టైం సెట్ చేసుకొని ఉపవాసం చేయండి. ఇక యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చూద్దామండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అర్థమైంది కదా! వస్త్రాలను కాదు మనం చింపుకోవాల్సింది. మన హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని సన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవా పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని
అన్యజనులు వీరి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయన ఆ లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక అన్యజనులు మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. చాలు కదండి. కనుక మనం ఉపవాసం ఉండేటటువంటి మనం దేవునికి ఎంత గొప్ప బిడ్డలమై ఉపవాసం ఉండాలో ఈ వాక్య భాగంలో మనం విన్నాం. ఇలా సిద్ధపడుతున్నారు కదా! ఈరోజు భస్మ బుధవారం. సిద్ధపడుతున్నటువంటి మీరు మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా మన నిమిత్తం 40 దినాలు ఆయన సిద్ధపడ్డారు కాబట్టి మీరు కూడా సిద్ధపడండి. దేవా నేను పాపిని క్షమించమని ఆ రీతిగా అడగండి. 40 రోజులు మీరు ఒక పండుగగా చేయండి. దుఃఖ దినాలని కాదు, పండుగ దినాలు. ఎందుకో తెలుసా? నిన్ను నీవు దేవునికి దగ్గరగా ఒక టైం సెట్ చేసుకోవడానికి, ఉండటానికి పండుగ దినాలు. నీ హృదయాన్ని దేవుని ముందు పరచటానికి ఒక పండుగ దినం. దేవునితో నీ పాపం ఒప్పుకోవడానికి, ఒప్పుకొని విడుదల పొందడానికి ఇది ఒక పండుగ దినం. ఈ 40 దినాలు. ఆ తర్వాత పాపం చేయకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మేము కాపాడుకొని దేవుడిచ్చినటువంటి రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేదుగా. ఆమేన్. ఆమేన్. ఆమేన్.